రాజులు పారిపోయారు, సైనికులు పారిపోయారు. మనకి యుద్ధం ఎవరు? ఇప్పుడు మనకెవరు లేదయ్యా, యుద్ధము నీవే. దేవునికి స్తోత్రం. రాజులు భయపడిపోయారు, సైన్యములు భయపడిపోయి అయ్యో మనస్సులను కుంగదీస్తున్నాయి, యాదులను పడగొడుతున్నాయి. అయినా పర్వాలేదు, సైన్యములకు అధిపతి యెహోవా నీవే యుద్ధము చేయవాడవు అని ఎప్పుడు దావీదు యుద్ధములకు వెళ్ళాడు, ప్రభుని అడిగాడు. ప్రభు ఆ యుద్ధములో గొలియాతును పడగొట్టి దావీదుకు జయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చి మనల్ని కనపరుచునుగాక. ఆమేన్. ఈ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ పోరాటంలో ఎదురవుతున్న గొలియాతు సమస్యలు చూసి, గొలియాతు వంటి పెద్ద పెద్ద ఇబ్బందులు చూసి నువ్వు భయపడవద్దు. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కొంతమంది సమస్య రాగానే, కొంతమంది ఇబ్బంది రాగానే భయపడము, ఇది మేము జయిస్తామా జయించలేమని ప్రార్థనలో పోరాటములో వెనకబడిపోతారు. దావీదు ఒక పాట మనకు నేర్పుతుంది, యుద్ధము యెహోవాదే. గొలియాతు సమస్యలు చూసి మనం భయపడకుండా ఉండదు. ఆమేన్. దావీదులో నీకు ఒక చెప్పిన మంచి విషయము, దావీదు ఓడిపోతే మొత్తం ఓడిపోతుంది, దావీదు గెలిస్తే విజయం అనిపిస్తుంది. అలాగే మీ కుటుంబంలో ప్రార్థన జీవితంలో ఓడిపోతే మీ కుటుంబం అంతా ఓడిపోతుంది. ఆమేన్. ప్రార్థన జీవితంలో గెలిస్తే మీ కుటుంబం గెలవబడుతుంది, మీ దేశం గెలవబడుతుంది, మీ ప్రాంతం గెలవబడుతుంది, మీ ఇరుగు పొరుగు గ్రామాల కుటుంబ బంధువులంతటా గెలుచుకుంటుగాక. అంటే దేవుడు దిగి వచ్చి మమ్మల్ని కనపరచి అభివృద్ధిలోకి నడిపించునుగాక. మీకు ఇంకొక మాట చెప్తాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 20 వచనములో ఒక మాట ఉంది. మొదటి రాజుల గ్రంథము 18:20. అహాబు ఇశ్రాయేలు అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయింది. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకరినై సేవించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 470 మంది ఉన్నారు. నాకు 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒక దాన్ని కొనుక్కొని దాన్ని తునకలుగా చేసి రెండాటిని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి రెండాటిని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. హల్లెలూయా. చాలు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అహాబు ఇశ్రాయేలు ప్రజలు ఏలుతున్న కాలములో ఏలియా యొక్క దైవ జనుడు రోషము కలిగి దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నాడు.
ఇతన పనిచేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనేకులు యెజెబెలు అహాబు భార్య యెజెబెలు పక్షమున తిరిగి పూజిస్తూ వాళ్ళ దేవుడిని విడిచిపెట్టి బ్రతుకుతున్న సమయంలో దైవజనుడైన ఏలియా ఒక సవాల్ ఇసిరాడు అహాబు ఎదుట. ఇదిగో మీరు రండి అందరము, మీరు అనేక దేవతలను పూజిస్తూ దేవుడిని నిదర్శించి పాపములకు బానిసే లోకంలో బ్రతుకుతున్నారు. ఇదిగో కాక పర్వతం మీదకి రండి. ఎక్కడికి? కర్మేల్ అనే పర్వతం మీదకు రండి. అక్కడ యెహోవా దేవుడు బయలుదేవుడు ఈరోజు తేల్చేద్దామని అహాబుతో చెప్తే అహాబు దూతలను పంపించి అనేకులను సమకూర్చారు. మన బైబిల్లో చదివిన లేఖన ప్రకారముగా బయలు ప్రవక్తలందరూ గ్రామస్తులందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పక్క ఉన్నారు. ఏలియా ఒక్కడే ఒక పక్క ఉన్నారు. ఆ పర్వతం మీద నిలబడ్డారు. ఆ పర్వతం మీద నిలబడి ఏలియా చెప్పినట్లే 2 పశువులను గురించి వధించి బలిపీఠంలో కట్టారు. అక్కడ రాయబడిన ఒక మాట, అమూల్యమైన ఒక మాట చెప్తారు. వాళ్ళు పశువులు వధించి బలిపీఠము కట్టి ఉదయం మొదలుకొని, అంటే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు ప్రార్థన చేశారు, ఆరాధించారు, దేవుని మహిమపరిచారు, ఘనపరిచారు. అది ఏమీ. ఇప్పుడు దైవజనుడు ఒక్కడే ఒక పక్క నుండి ఒక పక్షమున యెహోవా దేవుడిని పోరాడేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూసిన వారు కాదా? ఎర్ర సముద్రం దాటిన వారు కాదా? ఎలుకలు కూల్చిన వారు కాదా? యర్థాన్ని ఆపిన వారు కాదా? ఆహారం తిన్నవారు కాదా? ఏమండి అనేక కార్యములు చూసిన వారు కాదా? వారి పెద్దలు చెప్తే వినలేదా? నేర్చుకోలేదా? అయినా కూడా దైవజనుడు పక్షములు ఎవరు? మొత్తం యెజెబెలు అనగా అనేక దేవతల పక్షమున వారు నిలబడ్డారు. ఏలియా ఒక్కడే. అయినా ఆత్మవిశ్వాసంలో కానీ, పోరాటంలో కానీ, మహిమలో కానీ, అగ్నిలో కానీ, పరిశుద్ధతలో కానీ ఎక్కడైనా మనవాడు భయపడలేదు, ఓడిపోలేదు, చనిపోలేదు. నేను చెప్తాను ఒక మంచి మాట, దేవుని వాక్యం వినారా? ఏ సమస్య ఎదురు నిలబడినా మీరు ఓడిపోకుండా బలముగా నిలబడగలరు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే అహాబు వచ్చాడు, యెజెబెలు వచ్చింది, బయలు ప్రవక్తలు 450 మంది వచ్చారు, అందరూ ఒక నిలబడ్డారు. జనాల మాట ఏం తెలుసా? ఏలియా ఒక్కడే ఓడిపోతారా? ఒక్కడి మాట అక్కడ తెలియదు. 450 మంది ఇశ్రాయేలు ప్రజలంతా ఒక పక్కనే నిలబడ్డారు. ఏలా ఖచ్చితంగా ఓడిపోతారని అనేక భావాలతో జనం ఉన్నారు. వాళ్ళందరూ బలిపీఠం కట్టారు, పశువులు పెట్టారు, వదిలించారు, మొదటి సాయంకాలం వంటలో పోసుకున్నారు, ఎగిరారు, కేకలు పెట్టారు. ఈ అగ్ని రాలేదు, మెరుపు లేదు. ఒక మాట అక్కడ ఏరియా ఇక మీరందరూ కూడా ఎప్పటికీ రండి. వాళ్ళందరూ కూడి వచ్చినప్పుడు ఏరియా చేసిన మంచి పని చేసిన ఏ కర్మేలు పర్వతం మీద ఏ బలిపీఠము ప్రదయబడిందో, ఏ ఆత్మీయ జీవితం ప్రదయబడిందో, ఏ బలిపీఠము చల్ల చెదరైపోయిందో ఆ 12 గోత్రాల విషయమై 12 రాళ్ళు కట్టాడు ఏలియా ఒక్కడు. దేవునికి స్తోత్రం. ఆ మాట రాయబడింది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ నామమున ఇశ్రాయేలును వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, అదిగో 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున బలిపీఠము కట్టించి మహిమ కలుగును గాక. ఏది రాళ్ళు కట్టాడండి? 12 రాళ్ళు బలిపీఠము కట్టాడు. ఈ 12 రాళ్ళే 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజల్లో. ఇప్పుడు ఆ 12 రాళ్ల పైన బలిపీఠాలు సిద్ధపరిచాడు, కట్టెలు క్రమంగా పేర్చాడు. ఇప్పుడు కట్టెల కోసం చెప్పొద్దు, అది పరిచర్యకు సాదృశ్యం. ఇప్పుడు అది మన వాక్యం కాదు, కానీ కట్టెలు క్రమంగా పేర్చాడు, పశువులు వరించి దాని మీద పెట్టాడు. అది మునిగి పొరిలి పోలినంత 3 సార్లు నీళ్ళు వచ్చేసాడు. ఇక బలిపీఠం నిండా నీళ్ళు అలా తలుపులా అవుతుంది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని దిగి రావాలి, మహిమ దిగి రావాలి, ఆ బలిపీఠాన్ని దహించాలి, అగ్ని చేత కాల్చబడాలి. అప్పుడు 12 గోత్రాలు గెలుస్తాయి, లేకపోతే 12 గోత్రాలు ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని దిగి రాకపోతే, మహిమ దిగి రాకపోతే, కృప దిగి రాకపోతే, ఏలియా ఒక్కడే ఒక పక్షము నుండి అగ్ని కాని బలిపీఠము దిగి వచ్చి దహించకపోతే 12 గోత్రాలు ఓడిపోయినట్లే. ఏలియా ఒక్కడే ఓడిపోవటము కాదు, ఏలియా ఒక్కడే సిగ్గుపడటము కాదు. యెహోవా వీరుని ప్రజలే ఉన్నట్లు యాకోబు సంతతిని బట్టి ఈ 12 గోత్రముల నిమిత్తమై ఏలియా బలిపీఠము కట్టాడు. ఇప్పుడు వాళ్ళ అగ్ని రాదనుకోండి, 8 గోత్రాలు ఓడిపోతాయి. అసలు మహిమ లేదే కదా.
దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్లో మహిమ లేనట్లు లెక్క. ఈ 12 గోత్రాలు అగ్ని కరిమేల పర్వతం మీద దిగిరాకపోతే ఏలియా ఒక్కడే ఓడిపోవడం కాదు, ఈ 12 గోత్రాలు ఓడిపోతాయి. ఆ నీళ్లు పొర్లి పోవాలంటగా బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. ఇక నీళ్ళే బలిపీఠం అంతా నీళ్ళు ఒక వేస్తున్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా మనసు అంతా ప్రజలందరూ తెలుసా, ఆహా ఓడిపోతాడు. మరి ఏడు నీళ్ళు పోయకుండానే అగ్ని అయ్యకుండానే ఈ పశువు మీదకి అగ్ని దిగిరాలే. ఈయన పశువు పెట్టాడు, పొలం తెచ్చాడు, మొత్తం నీళ్ళు పోసాడు, అంతా నీళ్ళు అయిపోయింది. ఈయన ప్రాంతీయ అజ్ఞాస కానీ, ఇశ్రాయేలు ప్రజలు కానీ, హెచ్చుబేలు ప్రవక్తలు కానీ, బయలుదేర ప్రవక్త అంతా ఒకటే మాట, ఆ పర్వతం మీద నిలబడే వాళ్ళే ఏలియా ఓడిపోతాడు. ఏలియా మనసులో ఉన్నప్పుడు ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా నీవే దిగిరాకపోతే, నీ మహిమ దిగిరాకపోతే, ఈ బలిపీఠ మీద నీ అగ్ని దిగిరాకపోతే నేను ఒక్కనే ఓడిపోవటం కదయ్యా, నేను ఒక్కనే ఓడిపోవటం కదయ్యా, నేను ఒక్కనే సిగ్గుపడటం కదయ్యా. 12 గోత్రాలు ఓడిపోతాయి. దేవునికి స్తోత్రం. 12 గోత్రాలు మహిమపోయి అని ఏలియా మనసంతా కళ్ళందరూ దుఃఖం చేత, వేదన చేత, రోధన చేత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యములన్నీయు నీ సెలవు చేతే చేసిదిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుని సేవకుడై ఉన్నానని, నీ సెలవు చోట జరుగుతున్నాయని, ఇది నీవే చేస్తావని, ఇది నీవే నిర్ణయించావని, ఈ పడిపోయిన 12 గోత్రాల బలిపీఠము నువ్వే కట్టావని, నీ సేవకుడే నేను ఉన్నానని, ఈ గ్రామం అంతా ఒక పక్క ఉన్నా, అనేక ప్రజలు ఒక పక్క ఉన్నా, బయలుదేర ప్రజలు ఒక పక్కనున్నా, నేను ఒక్కడనై ఉన్నానని, ఇది నా బలము కాదని, ఇది నా శక్తి కాదని, ఇది నా కార్యము కాదని, ఇది నీ సెలవు చోట జరుగుతున్నదని ఈ దినమున గణపరిచినట్లు ఆకాశమును తెరవమని, అగ్నిని తిప్పమని, మహిమను నింపమని, ఈ బలిపీఠమును దహించమని ఏలియా ప్రార్థన చేస్తుండగానే హల్లెలూయా ఆకాశము ఉరుములు మెరుపుల చేత పెరపెరమని శబ్దము చేత ఆకాశము చీల్చబడి మహిమ దిగి వచ్చింది బలిపీఠం మీదకి. హల్లెలూయా హల్లెలూయా దిగి వచ్చింది, మహిమ దిగి వచ్చింది. ఏలియా ప్రార్థన ఇంకా అయిపోలేదు, ఏలియా ప్రార్థన ఇంకా ముగిసిపోలేదు. ఇది నీ సెలవు చోదన జరుగుతున్నది. దేవాన్ని ఎప్పుడైతే ఏలియా మాట సెలవిచ్చాడు, ఆకాశమును చీల్చాడు, ఆకాశ మండలాలు చీల్చాడు. ఓ మహిమ కలిగిన అగ్ని పర్వతములు దాటింది, ఓ ఆకాశములు దాటింది, నేరుగా బలిపీఠ మీదకి దిగి వచ్చింది. చదువు నా మాట. అతడు ఇలా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులు రాళ్ళను బుగ్గిని దహించి కందకముల నీళ్లు కూడా హల్లెలూయా హల్లెలూయా. పశు వధించబడింది, కట్టెలు వధించబడ్డాయి, బలిపీఠం వధించబడింది, బుగ్గి దాల్చబడింది, నీళ్లు ఆరిపోయి యెహోవా దేవుడని మహిమ దిగి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. 12 గోత్రముల వారికి దేవుడి విజయాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు మహిమ దిగి వచ్చిందా? ఇప్పుడు నువ్వు మోకాలేసినప్పుడు ఎలుగును చూసావా? నువ్వు మోకాలేసినప్పుడు పరిశుద్ధతను చూసావా? నువ్వు మోకాలేసినప్పుడు దేవుని మహిమను కలగవా? నువ్వు మోకాలేసినప్పుడు స్వరమైన కలిగావా? నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము తెరవబడిన చూసావా? మధ్య ఆకాశము దేవుని మహిమను చూసావా? దేవుని కృప చూసావా? ఓ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగి రాకపోతే, మహిమ దిగి రాకపోతే, వెలుగు దిగి రాకపోతే, పరిశుద్ధత దిగి రాకపోతే నీ ప్రార్థనలో ఓటము జరిగినట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ప్రార్థనలోకి అగ్ని దిగి రాకపోతే నువ్వు ఓడిపోయినట్లే. ఆ ప్రార్థన దర్శనం నువ్వు చూడకపోతే నీ ప్రార్థన ఫెయిల్ అయిపోయినట్లే. దేవుని వాక్యం సమస్య అది అగ్ని దిగి రాకపోతే ఏలియా ఫెయిల్ అయిపోయినట్లే. ఏలియా ఒక్కడే కాదు, సిగ్గుపడినట్లే 12 గోత్రముల అప్పుడు కేకలు పెట్టాడు, యెహోవా దేవుడు. చదువునమ్మా.
అందరు జనులందరూ దాన్ని చూసి సాగిలపడి అది హల్లెలూయా. నిన్ను చూసిన వారందరూ సాగిలపడతారా? నిన్ను చూసిన వారందరూ భయపడతారు. వీళ్ళు దేవుని ప్రార్థించే బిడ్డలని, దేవుని పక్షంలో ఉన్నవారని, వీరు ప్రార్థిస్తే అగ్ని దిగి వస్తుందని, వీరు ప్రార్థిస్తే మహిమ దిగి వస్తుందని నిన్ను చూసిన వారు